श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्के केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। कमलारङ्गनाथन् सङ्कल्पकल्पलतिकाम् अवधिं क्षमायाः अवधीं क्षमायाः स्वेच्छावराहमहिषीं स्वेच्छावराहमहिषीं सुलभानुकम्पां सुलभानुगम्बां विश्वस्य मातरम् विश्वस्य मातरम् अकिञ्चन कामधेनुम् अकिञ्चन कामधेनुम् विश्वम्भराम् विश्वम्भराम् अशरणः अचरणः चरणं प्रपद्ये चरणं प्रपद्ये। राधाविराग அடியேன் சொல்றேன். स्वां व्याहृतिः त्वां व्याहृतिः प्रथमतः प्रथमतः प्रणवः प्रियस्ते प्रणवः प्रियस्ते संवेदयति संवेदयति मंत्रगणः अखिलमन्त्रगणः त्वमेव इत्थं प्रतीतविभवाम् इतरेषु विदानीं स्तोतुं यथावत् अवने कैवार्हति त्वाम् कंदाळ राजीव नित्यं हिताहित विपर्यय बद्धभावे त्वद्वीक्षणैक विनिवर्त्य बहुव्यपाये मुग्धाक्षरैः अखिलधारिणी मोदमाना मातस्तनन्धय धियम् मयि वर्तयेधाः देवकी गाరు संकल्प किंकर चराचर चक्रवाळं सर्वातिशायिनं अनन्तशयस्य पुंसः उमानम् आत्मविभवैः पुनरुक्तयन्ति वाचम् अभूमिरपि भूमिरसि त्वमेका विजयग वेद वैधस्तृणावधि विहार परिच्छदं ते विश्वं चराचरतया व्यतिभिद्यमानम् अम्ब त्वदाश्रिततया परिपोषयन्ति विश्वम्भरस्य दयितासि तदेकनामा राजवल्ली सर्वं सहेति अवनिरिति अचलेति मातः विश्वम्भरेति विपुलेति वसुन्धरेति अन्यानि च
అన్యాని చ అన్యవిముఖాని అన్యవిముఖాని అభిధానవృత్యా అభిధానవృత్యా నామాన్యమూని నామాన్యమూని కథయంతి కథయంతి తవానుభావం. తవానుభావం. భరత్ శ్రీమన్నారాయణ స్వామి, ఈ భరత్ శ్లోకం ఇంకొకసారి మళ్ళీ చెప్పరా అండి? ఇక్కడ మీరు సందులు విడదీసి చెప్తున్నారు కదా, పేపర్లో రాసుకుంటున్నాను. అది కొంచెం ఒకసారి మళ్ళీ చెప్తానమ్మా. ఇది అట్లా లాస్ట్ లో భరత్ తాపాన్ క్షిపన్నే ప్రసవిత సుమనోగణానాం ప్రచ్ఛాయ శీతలతలః ప్రదిశన్ ఫలాని త్వత్సంగమాత్ భవతి మాధవీ లబ్ధపోషః శాఖాశతైః అధిగతో హరిచందనోసౌ. పద్మలత స్మేరేణ వర్ధితరసస్య ముఖేందునా తే నిష్పందతాం విజహతో నిజయా ప్రకృత్యా విశ్రాంతి భూమిరసి తత్వతరంగ పంక్తేః వేలేవ విష్ణుజలధేః అపృథక్ భవంతి. సతీష్ కుమార్ గారు స్వాభావికే సతీష్ కుమార్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. స్వాభావికే వసుమతి శృతిభిర్విభావ్యే ప్రత్యుర్మహిమ్ని భవతి ప్రతిపన్నవాసాం శంకే విమానవహన ప్రతిమాసమానాః స్తంభే రమ ప్రభుతయోపి వహంతి సత్వాః. గోదాగిరిజ సంభావయన్ మధురిపుః ప్రణయానురోధాత్ వక్షస్థలేన వరుణాలయ రాజకన్యాం విశ్వంభరే బహుముఖ ప్రతిపన్నభోగః శేషాత్మనాతు భవతి శిరసా దదాతి. మహోదయ స్పీకర్ ఆన్ చేశాను మహోదయ, ఇందాక అవ్వలేదు. ఓకే చెప్పండి. క్రీడా వరాహదయితే కృతినః క్షితీంద్రాః సంక్రందనః తదితరేపి దిశామధీశాః ఆమోదయంతి భువనాని
భువనాని అలికాశ్రితానాం అలికాశ్రితానాం అంబత్వదంఘ్రీ అంబత్వదంగ్రీ రజసాం రజసాం పరిణామభేదైః పరిణామభేదైః. ధన్యవాదాలు. భూస్తుతి సంకల్పకల్పలతికాం అవధిం క్షమాయాః స్వేచ్ఛావరాహ మహిషీం సులభానుకంపాం విశ్వస్య మాతరం అకించన కామధేనుం విశ్వంభరాం అశరణః శరణం ప్రపద్యే. త్వం చెప్పచ్చు, త్వాం చెప్పచ్చు. త్వాం వ్యాహృతి ప్రథమతః ప్రణవః ప్రియంతే చెప్పచ్చు, ప్రియస్తే చెప్పచ్చు. సంవేదయత్యఖిల మంత్రగణస్త్వమేవ ఇత్థం ప్రతీత విభవామితరేష్విదానీం స్తోతుం యథావదవనే కైవార్హతి త్వాం నిత్యం హితాహిత విపర్యయబద్ధభావే త్వద్వీక్షణైక విధివత్య బహువ్యపాయే ముగ్ధాక్షరైరఖిల ధారిణి మోదమాన మాతస్తనంధయ ధియం మయి వర్తయేథాః. సంకల్ప కింకర చరాచర చక్రవాళం సర్వాతిశాయినమనంతశయస్య పుంసః భూమానమాత్మవిభవైః పునరుక్తయంతి వాచామభూమిరపి భూమిరసి త్వమేకా. వేదస్తృణావతి విహార పరిచ్ఛదంతే విశ్వం చరాచరతయా వ్యతిభిద్యమానం అంబత్వదాశ్రితతయా పరిపోషయంతి విశ్వంభరస్సతిగితాసి తదేకనామా. సర్వం సహేతి అవనిరిత్య చలేతి మాతః విశ్వంభరేతి విపులేతి వసుంధరేతి అన్యాని చ అన్య విముఖాని అభిధానవృత్యా నామాన్యమూని కథయంతి తవానుభావం. తాపాన్ క్షిపన్ ప్రసవితాసు మనోగణానాం ప్రచ్ఛాయ శీతలతర ప్రతిశన్ ఫలాని త్వత్సంగమాద్భవతి మాధవిలబ్ధపోషః. శాఖాశతైరధికతో హరిచందనోऽసౌ స్మేరేణ వర్ధితరసస్య ముఖేందునా తే నిష్పందతాం విజయతో నిజయా ప్రకృత్యా. విశ్రాంతి భూమిరసి తత్వతరంగపంక్తేః వేలేవ విష్ణు జలధేరపృథగ్భవంతి స్వాభావికే వసుమతి శృతిభిర్విభావ్యే పత్యుర్మహిమ్ని భవతీం ప్రతిపన్నవాసాం. శంకే విమానవహన ప్రతిమా సమానాః స్తంభే రమ ప్రభృతయోపి వహంతి సత్వాః. సంభావయన్ మధురిపుః ప్రణయానురోధాత్ వక్షస్థలేన వరుణాలయ రాజకన్యా. విశ్వంభరే బహుముఖ ప్రతిపన్న భోగః శేషాత్మనాత్ భవతీం శిరసా దధాతి. క్రీడావరాహదగితే కృతినః క్షితీంద్రాః సంక్రందనస్తతితరేపి దిశామధీశాః ఆమోదయంతి భువనాన్యదిగాశ్రితానాం అంబత్వదంఘ్రిరజసాం పరిణామభేదైః. కవితార్కికసింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. మనకు ఈ భూస్తుతి చాలా ఫలాన్ని ప్రయోజనాన్ని కలిగించేది. శ్రీముష్టమనే దివ్యదేశం విరుదాచల డిస్ట్రిక్ట్ లో ఉన్నది. వరాహస్వామి చాలా చిన్న మూర్తిగా వేంచేసి ఉంటారు. అద్భుతమైనటువంటి మూర్తి. అచ్చట అంటే హిరణ్యాక్షుడు, ఈ కథ మీకు తెలిసినదే, అతన్ని సంహరించి భూమాదేవిని ఉద్ధరించడానికి భగవంతుడు స్వీకరించినటువంటి అవతారమే వరాహావతారం. ఉద్ధృతా శివరాహేణ
కృష్ణేన శత బాహునా అని వేదం చెప్తుంది. అలాగే గోపాయేత్ అనిశం జగంతి కుహన అని దేశికుల వారు ఒక చోట వరాహవతారాన్ని తెలియజేస్తూ నిష్కంప నిత్య స్థితి అన్నారు. తన యొక్క దంష్ట్రలలో కోరలలో సమస్త భూమండలాన్నంతటినీ కూడా పెట్టుకున్నవాడు స్వామి. మనం తెలుగులో చెప్తే పంది అని చెప్పాలి, కానీ అది బాగుంటుంది, వరాహమై చెప్పాలి. వరాహ అవతారం భగవంతుడు స్వీకరించాడు. తిరుమల క్షేత్రంలో వేయించేసి ఉన్న స్వామి వరాహస్వామి, ఆదివరాహస్వామి ఇక్కడ. అందువల్ల శ్రీముష్ట క్షేత్ర వైభవాన్ని మనం చెప్తూ పోతూ ఉండాలి. అచ్చట లభించినటువంటి మట్టిని మనం గాన తీసుకొని వస్తే మనకు ఎక్కడో ఒక చోట భూలాభం దొరుకుతుంది. తప్పకుండా భూలాభం మనకు కలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళే ఆ మట్టి కూడా ఇస్తారు. నేను వెళ్ళి ఒక 10-12 సంవత్సరాలు అయిపోయింది. ఆ ప్రకారంగా ఆ స్వామి వేంచేసి ఉంటే భక్తులందరూ కూడా దర్శించుకుంటారు. వరాహస్వామి దర్శనం చేత మంచి సంపద కలుగుతుంది అని మనకు ఈ మంగళాలంతా కలుగుతాయని చెప్తున్నారు. భూస్థుతికి వచ్చినప్పుడు ఇలా ఆ శ్రీముష్టం వరాహస్వామిని స్తోత్రం చేసేటువంటి ఆ భూమాదేవితో పాటు స్వామి ఏం చేసి ఉంటాడు. భూమాదేవి ఆయనకు పట్టమహిషి అన్నమాట. ఆ పట్టమహిషితో పాటు ఎప్పుడు కూడా ఒండొడియాళ్ తిరుమహళం నెయ్యుమేనలా నిరుప కండసిరి కండవిందేను అడైందేను తిరువడి అన్న రీతిగా భగవంతుడితో పాటు అమ్మవారు ఎప్పుడు ఉంటారు. అగలగిల్లేని రేయమని అనే రీతిలో 3వ శ్లోకం, 2 శ్లోకాలకు అర్థం చెప్పాం. 3వ శ్లోకం నుంచి చిన్నదిగా చెప్పేసి వెళ్తాము. నిత్యం హితాహిత విపర్యయ బద్ధభావే అన్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలని కూడా ఈవిడే అందిస్తుందట. అది మాత్రం కాదు, మంచిని చెడులాగా, చెడుని మంచిలాగా కూడా అనుకునేటువంటి ఈ లోకంలో అవివేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఆ అమ్మవారిని దర్శించుకుంటే, అంటే ఒక్క అమ్మవారు ఆ చూపు ఉంటే చాలు, సకలమైనటువంటి పాపాలంతా తొలగి అలాగే మంచి పుణ్యములంతా వచ్చి ఈ స్తోత్రాలంతా చదివి వాళ్ళందరూ కూడా మంచి ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. இங்க வந்து தமிழ்காரன் ரொம்ப குறைவா தான் இருக்கான்னு நினைக்கிறேன். தெலுங்குக்காரா தான் நிறையா இருக்கிறதாக தோன்றது. அந்த மாதிரி இங்க வந்து பெருமாளுடைய ஒரு ஆச்சரியமான வைபவம். இந்த அம்மா பூமாதேவி எல்லா பொருள்களையும் அவ தாங்குறா. அதே மாதிரி நன்மையை தீமையாகவும் தீமையை நன்மையாகவும் எண்ணுகிறவர்கள் பலர் இந்த லோகத்துல இருக்கிறார். அப்பேற்பட்டவர்கள் ஒன்ன ஒரு தடவை பார்த்தா போறோம், அவருக்கு கிட்ட இருக்கிற பாவங்கள்லாம் போயிடுமா, புண்ணியங்கள்லாம் வரும். அப்பேற்பட்ட ஒன்னை வந்து எப்படி ஸ்தோத்திரங்களால ஸ்தோத்திரம் பண்ண முடியும்னு சொல்லி சுவாமி தேசிகன் சாதிக்கிறார். இந்த மாதிரி சங்கல்ப கிங்கர சராச்சர சக்கரம் 4வது ஒரு ஸ்லோகம். அங்க வந்து எம்பெருமானுடைய சங்கல்பம், அந்த சங்கல்பத்தையே முக்கியமாக கொண்டு இங்க வந்து சகல ஆச்சாரத்துடன் ஆச்சார பொருள்களின் கூட்டத்தை உடையதும் அப்படின்னு சொல்லி இந்த பூமாதேவி அப்படின்னு பேர் வச்சாலாம். பகவானுடைய ஐஸ்வர்யமாவது உன்னுடைய ஐஸ்வர்யத்துடன் சேர்ந்தால் அடங்காகும் அப்படி எல்லாம் சொல்றா. அதனால அவளை స్తోత్రం పண்றது நம்மளால முடியாது. ఈ శ్లోకంలో భగవంతుని యొక్క
ఆ సంకల్పాన్ని ముఖ్యంగా చేసుకొని ఇచ్చట వేంచేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సకల పాపాలు తొలగించుకుని వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ అమ్మవారి యొక్క వైభవాన్ని ఎవరు చెప్పలేరు అన్నారు. ఇలా ఎన్నో శ్లోకాలు ఇక్కడ విలసిల్లి ఉన్నాయి. 6వ శ్లోకం చూస్తూ ఉంటే ఆవిడ యొక్క పేర్లు తెలుస్తున్నాయి. నీ యొక్క నామములే నీ యొక్క ఆ వైభవాన్ని తెలియజేస్తున్నాయని చెప్పి సర్వం సహా అంటే ఆశ్రితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అపరాధాలంతా కూడా సహించేటువంటి ఆవిడ. అందువల్ల సర్వం సహా అని పేరు. అవని శబ్దానికి భూమి అని అర్థం. అందువల్ల ఆశ్రిత అపరాధేన క్రుద్ధాత్ భాగవత అవతీయతి ఇది అవని రక్షితి అని ఆయన పేరు పెట్టారు. అవనిహిని అచల ఒక పర్వతమని, విశ్వంబర విపుల వసుంధర ఈ ప్రకారంగా చెప్తూ ఉంటే చాలు మనకు అన్ని చక్కగా మనకు మంగళాలంతా కూడా కలుగుతాయన్నారు. అదే ప్రకారం ఆ 7వ శ్లోకం చూస్తూ ఉంటే తాపాన్ క్షిపన్ ప్రసవిత అని చెప్తున్నారు. భూమాదేవి యొక్క వైభవం. మళ్ళీ 8వ శ్లోకంలో స్మైరేణ వర్ధిత రసస్య ముఖేందునాథి అన్నారు. తరువాత స్వాభావికే వసుమతి క్రీడా వరాహ దయితే. మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటాం. ఈ ప్రకారంగా భూస్తుతి అనేది మనకు అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చక్కగా మనం పారాయణం చేస్తే మనకు తప్పకుండా అనుగుణం సిద్ధిస్తుంది చెప్పుకొని ఈనాటి మనం క్లాస్ని